హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. మా గార్డెన్ నుంచి ఈరోజు మరొక యూస్ఫుల్ వీడియో చేస్తున్నాండి. నా ఫస్ట్ హార్వెస్టింగ్ వీడియో. తోటకూర ఆకులు కూర కోసం తెంపుతున్నాను అనమాట. నా ఛానల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్కి ఇంకెవరైనా క్రొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. ఈ ఛానల్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా. ఈరోజు కర్రీ కోసం ఆకులు తెంపేస్తున్నానండి. మొత్తము ఈరోజు ఫస్ట్ ఆకులు అనమాట తెంపుతున్నా. చూడండి మీరు, ఇక్కడ చాలా మంచిదండి తోటకూర. మనకి బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది, మనకి హెయిర్ కూడా చాలా బాగా పెరిగేలా చేస్తుంది, ఆరోగ్యానికి ఎంతో మంచిది, బీపీ కంట్రోల్లో ఉంచుతుంది. తర్వాత మనకి రోగనిరోధక శక్తి అనేది పెంచుతుందన్నమాట. చూడొచ్చు మీరు. ఇవి ఇంకా విత్తనాలకు వచ్చేసినాయండి. విత్తనాలు కూడా తీసేసి మనము మళ్ళా తోటకూర వేసుకోవచ్చండి. చూడొచ్చు, ఇక్కడ నేను తెంపుతున్నా. మళ్ళీ అవి మనకి కొత్త తోటకూర చెట్లు పెరుగుతాయి అన్నమాట. ఇందులో మనము ఈ తోటకూరలో రకరకాల డిషెస్ చేసుకోవచ్చు. ఇందులో బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని చేసుకోవచ్చు, చికెన్ వేసుకోవచ్చు, తర్వాత మటన్ వేసుకోవచ్చు. మంచి మంచి డిషెస్ చేసుకోవచ్చు అండి. చూడొచ్చు, తెంపుతున్నా. మనము ఒక 10 minutes డైలీ మనం గార్డెన్కి టైం స్పేర్ చేస్తే కనుక మన కూరగాయలు మనమే ఇంట్లో చక్కగా పెంచుకోవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చూడొచ్చు మీరు ఇందులో వేస్తున్నాక చాలా ఎన్నో గంటలు మనము స్పేర్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 10 minutes డైలీ రెగ్యులర్గా పెట్టి రెగ్యులర్గా కొంచెం వాటర్ మనం పోస్తే మంచిగా పెరుగుతాయి. మస్తు మనము వాటర్ పోయాల్సిన అవసరం, డైలీ మాయిశ్చర్ ఉంటే చాలు, అవే పెరుగుతాయి. చూడొచ్చు, మంచిది. ఇది నాటుకూర అండి. ఇది మీకు మనకి మార్కెట్లో దొరకదు. ఇది మనం పెంచుకుంటేనే మనకి పెరుగుతుందన్నమాట. మిగతాయి మనము హైబ్రిడ్ అవన్నీ కూడా మనము మార్కెట్లో దొరుకుతుంది. గంగబేల దొరుకుతుంది. చూడొచ్చు, తెంపుతున్నా. గంగబేల, తర్వాత పాలకూర, చుక్కకూర, మళ్ళీ ఇంకా చాలా మనకి తోటకూరలోనే ఎర్ర తోటకూర కూడా దొరుకుతుంది. అవి మనకు మార్కెట్స్లో దొరుకుతాయి. ఇందులోనే మనకి ఇంకొకటి వెరైటీ ఉంటుంది, మునగ తోటకూర అని. అది కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. మనం చూడొచ్చు, మునగ తోట కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అందులో కూడా మనము చికెన్, మటన్, ఎగ్స్ ఇంకా రకరకాలే మనం నచ్చినట్లు మనము తెంపుకోవచ్చు అన్నమాట. సో డైలీ 10 minutes ఏదైనా సరే మనకి డైలీ 10 minutes తెంపితే చాలు. లే పాటలే లే డైలీ 10 minutes చాలండి. మనకి తోటకూర ఎంత తింటే అంత మంచిది. స్కిన్ కూడా చాలా బాగా అవుతుంది. డైలీ మనము రెగ్యులర్గా డెడికేటెడ్గా కనుక మనము తీస్తే మనకి మంచి హెల్త్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా కొన్నే వాటర్ పోస్తా, మంచిగా పెరుగుతాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఆకులు తెంపేస్తాను. మళ్ళీ వీటిని కట్ చేస్తాను, ట్రిమ్ చేస్తాను, మళ్ళీ మంచిగా ఆకు వస్తుంది అనమాట. ఇందులో పండాకులు ఉన్నాయి, అవి కూడా తీసేసి ట్రిమ్ చేస్తూ కోస్తూనే దీంట్లో మనం నీట్గా చేసుకోవచ్చు చెట్టుని. ఇవి మళ్ళీ విత్తనాలు వేస్తే మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మంచిగా వస్తుంది ఆకు ఫ్రెష్గా. ఇప్పుడు ఎండాకాలం మనకు ఆకుకూరలు చాలా రేటు ఉంటాయి మార్కెట్లో. మనమే ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి, మనకు ఎండాకాలము ఎండ బాధ తగ్గుతుంది,
ఆరోగ్యానికి ఆరోగ్యము, మంచిగా మంచి రుచితో కూడిన వంటలు కూడా మనం తినొచ్చు ఇంట్లోనే. ఒక పూటకి మనకి కర్రీ అయిపోతుందండి ఈజీగా. మనం బయట పోయి ఒక 5 కట్టలు కొంటే మనకి 20 రూపాయలు 30 రూపాయలు అమ్ముతున్నారు. ఇది మనమే ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఫ్రెష్ ఆకుకూరలు, రుచికి రుచి, చాలా బాగుంటుంది. ఇందులో నేను మళ్ళీ ఇవన్నీ ట్రిమ్ చేసేయాలి, మనం తీసేయాలి. ఇవన్నీ పండుకొచ్చింది అన్నట్టు ఈ ఆకు ట్రిమ్ చేసేయాలి దీన్ని. అట్లా అన్నీ ట్రిమ్ చేస్తూ ఉంటే మనకి కొత్త ఆకులు వస్తాయి. ఒక చెట్టుకు వచ్చేసి ఎంతో ఆకు వస్తుంది మనకి. మంచిగా టమాటా, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ ఇవన్నీ వేసి ఉడకబెట్టేసి చేస్తే, కొద్దిగా నూనె మంచిగా వేసుకొని వండుకుంటే ఎంతో రుచి. మంచిగా తినేసేయచ్చు అన్నం. వీటి ఆకు కోయడానికి ఎంతో టైం పడుతుంది, అంత వేసింది ఆకు. చూడండి, ఇంక ఇందులోనే నేను మిరపనారు కూడా వేసిండండి. మళ్ళీ దాని తర్వాత సెపరేట్ చేస్తాను అన్నమాట. సెపరేట్ చేసి మళ్ళీ అన్నిటిని వేరే ప్లేసెస్లో అన్నీ చేస్తా అన్నట్టు. మళ్ళీ అవి కూడా పెరుగుతూ ఉంటాయి. నారు వేసిన ఇందులోనే నేను మిరపనారు, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇందులోనే ఇది వంకాయ చెట్టు, అన్నీ కలిసి ఉన్నాయి అన్నమాట. వీటన్నిటిని మళ్ళీ నేను ఒకరోజు టైం తీసుకొని అన్నీ సెపరేట్ చేసి మళ్ళీ అన్నిటిని సింగిల్గా పెంచేస్తాను. డైలీ వాటర్ పోస్తూ, కొన్ని నీళ్ళు చాలండి, మస్తు పోయాల్సిన అవసరం లేదు. మనం పెంచడానికి ఏదైనా డైలీ కొన్ని జస్ట్ మాయిశ్చర్ ఉండడానికి, వాటికి డ్రై అవ్వకుండా చేస్తే బాగుంటుంది. ఇవి తెంపడానికి ఇక చాలా ఆకు. ఎంతో మనం పెద్ద తోటలు వేయాల్సిన అవసరం లేదు. ఒక 4-5 చెట్లను మనం మంచిగా పెంచుకుంటే మస్తు ఆకు వస్తుంది. చూడొచ్చు మీరు ఇక్కడ. నా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, సూపర్ థ్యాంక్స్ బై చేయండి. చూడండి, ఈరోజు నైట్కి కర్రీ చేయాలని ఇప్పుడు ఈవినింగే తెంపేస్తున్నాను. ఎందుకంటే ఆకుకూరలు చీకట్లో తెంపకూడదు, చీకట్లో వండకూడదు. ఎందుకంటే పురుగులు అలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి కాబట్టి అన్నీ నీట్గా చూసుకోవాలన్నమాట. అందుకే వెలుగుపూటనే ఆకుకూరలు వండేసేయాలి, చీకట్లో వండకూడదు. డేలోనూ చేసుకోవాలి ఆకుకూరలన్నీ కూడా. ఇంకా చాలా ఉందండి ఆకు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోనే బెండకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా కోస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు బెండకాయ, ఇవి కూడా చాలా వేసిన. ఇక్కడ చూడండి బెండకాయ, ఇదిగోండి ఇవి బెండకాయలు. కొన్నే వేసిన, కొన్నేమో ఇంకా నారు అవుతున్నాయి. ఇది చూడండి, ఇది ఇవన్నీ బెండకాయ కూడా చాలా మంచిగా చక్కగా పులుసు పెట్టుకోవచ్చండి, ఎంత బాగుంటాయి. ఇదిగో చూడండి, ఫ్రెష్ లేతయి, ఎంత బాగుంటాయో అసలు. పులుసు, బెండకాయ పులుసు అయితే చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఏయ్ లే ఆడుకోపో. ఇక్కడ ఆకు వేయలేనండి, ఇక్కడ ఉంది ఆకు. ఇవన్నీ లేతాయి. ఇదిగోండి బెండకాయలు.
ఇవన్నీ లేతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త హార్వెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. చిందులనే మిరప, బెండకాయ అన్నీ ఉన్నాయి. అన్ని తర్వాత మళ్ళీ నేను సెపరేట్ చేస్తాను అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామని. టిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ ఆల్.